భర్త అంటే భరించువాడు. ఇది మనము చాలా కాలంగా వింటూ ఉన్నాము. అంటే తాళి కట్టినవాడు భార్య ఏం చేసినా భరించాలి అని చాలామంది అనుకుంటారు. యాక్చువల్లీ ఒరిజినల్గా అది అలా చెప్పబడలేదు. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశికి ఈ ప్రకృతి తల్లి. మరి తండ్రి ఎవరు అంటే ఆ మహావిష్ణువు. ఆయన ఈ ప్రకృతిని సైతం భరిస్తాడు. సో నువ్వు నేను కాదు, చీమ, దోమ, పుట్ట, పురుగు, చెట్టు, చేమ అన్నీ ప్రకృతిలో భాగమే. ప్రకృతి ప్రళయాలను సైతం ఆయన భరిస్తాడు. ప్రకృతిని స్త్రీతో పోలుస్తారు. స్త్రీ తత్వం ప్రకృతి అంటే. పురుషుడు అంటే ఎవరంటే భగవంతుడు. ఆయన అన్నింటినీ భరిస్తాడు. మనిషి ఎప్పుడు ప్రకృతి నుంచి విడిపోయేశాడు. అసలు మనిషికి ప్రకృతికి అసలు ఇప్పుడు సంబంధమే లేదు. పెద్ద పట్టించుకోరు. అందుకే భగవంతుడు మనిషికి ఏమన్నా కష్టం వచ్చినా పట్టించుకోడో తెలియదు, కానీ నీ కర్మకు నువ్వే బాధ్యుడివి అని చెప్పేశారు. ఎందుకంటే మనుషులకు చాలా రకమైన స్వార్థమైన ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు, మనిషి తాను బతకడానికి ఎదుటి వ్యక్తిని చంపి ఎదుటి జీవిని కూడా హింసించి ప్రకృతిని నాశనం చేసైనా బతుకుతాడు. కాబట్టి నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. కానీ ప్రకృతి నుంచి ఇతర జీవరాశులు దూరమైపోలేదు, డిస్కనెక్ట్ అవ్వలేదు. నేచర్తో ముడిపడి ఉన్నాయి, నేచర్తోనే బతుకుతాయి. మూగ జీవాలు అంటారు. అంటే వాటికి గొంతు లేదా, వాటికి భాష లేదా అంటే వాటి భాష వాటికి అర్థమవుతుంది, కానీ వాటి భాష మనకు అర్థం కాదు. మూగ జీవులు ఎక్కడ జీవిస్తాయి? అడవుల్లో జీవిస్తాయి. ఏ మూగ జీవి వచ్చి మనిషి ప్రపంచాన్ని నాశనం చేయాలనుకోరు, కానీ మనిషి వెళ్ళి వాటి ప్రపంచాన్ని, వాటి ఇంటిని కూల్చాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతుంది హైదరాబాద్ యూనివర్సిటీలో. 400 ఎకరాలు పచ్చగా ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్ళా. ఎవ్రీ ఇయర్ ఏబీవీపీ వాళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. నేను వెళ్ళా. అసలు ఎంత బాగుంటుందో హైదరాబాద్ యూనివర్సిటీ. గ్రీనరీ, ఫారెస్ట్లో ఎన్నో జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. మరి అడవే కదా వాటి ఇల్లు. మనిషి ఆ అడవిని నాశనం చేయాలనుకుని ఎన్ని బుల్డోజర్లు డే అండ్ నైట్ ఆ జీవరాశులకు ఇల్లు లేకుండా చేస్తున్నారు. అరే మనుషులకు ఇల్లు లేకపోతే కట్టుకుంటున్నారు. మనుషుల ఇల్లు ఓకే, హైడ్రా అన్నారు, అది అన్నారు, సరే డెవలప్మెంట్ కోసం పడేయచ్చు. దానికి రూల్స్ ఉన్నాయో, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో, మరి మీకు ఏ పేపర్లు చూపిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఏదైనా సరే ఇంటిమేషన్ ఇచ్చి పడేయాలని చెప్పేసి. ఎందుకంటే పాపము ఎంతోమంది లోన్లు తీసుకొని, అప్పు తీసుకొని, ఇల్లు కట్టుకొని, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే ఇది చేస్తున్నారు. వాళ్ళకు కనీసం నోటీస్ ఇవ్వాలి, 6 నెలలు టైం ఇవ్వాలి, లేదా చీప్లో చీప్ అన్న 3 నెలలు టైం ఇవ్వాలి ఇంకో చోటుకి వెళ్ళండి. అదేమీ లేకుండా పాపము గర్భిణితో ఉన్న స్త్రీలను కూడా రోడ్ల మీద పడేశారు. ఇప్పుడు జంతువుల మీద, పక్షుల మీద వాటి ఆర్తనాదాలు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ మనిషి అయినా సరే, మనిషికి మనిషి హామ్ చేస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని పట్టించుకోడేమో, కానీ మూగ జీవాలకు హాని చేస్తే, ప్రకృతిని నాశనం చేస్తే ఆ ప్రకృతే తిరిగి మిమ్మల్ని నాశనం చేస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. ఎవ్వరూ నాశనం చేయక్కర్లేదు, ఏ మనిషి శపించక్కర్లేదు. మూగ జీవాల ఏడుపులు, ఆర్తనాదాలు ఆ ప్రకృతి వింటది. ప్రకృతి తల్లి చాలా భయంకరమైంది. ప్రకృతికి కోపం వస్తే ఏదైనా సర్వనాశనం. ఈరోజు ఆ నెమళ్ళు, జింకలు, ఇంకా ఎన్నో వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయి కదా, వాటి ఏడుపులు ప్రకృతి సహించలేదు, భరించలేదు. ఫాల్ డౌన్కి సిద్ధంగా ఉండండి. అంతే. దీన్ని నేనేం శపించట్లే, ప్రకృతి ఖచ్చితంగా శపిస్తుంది. బికాజ్ నేచర్ నోస్ హౌ టు టేక్ రివెంజ్ ఆన్ హ్యూమన్. సింపుల్ లాజిక్.